Welcome students, online Vijay Sadhana coaching centers classes. Now discuss about previous papers. మనకి ఆల్రెడీ ఇచ్చిన ఇంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులకి రాబోయే విద్యార్థులు కొత్తగా వచ్చే విద్యార్థులకి ఇంతవరకు ఎగ్జామ్ రాయినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సౌలభ్యంగా ఉండటం కోసం వీటిని చేయడం జరుగుతుంది. వీటిల్లో ప్రధానంగా ఇంతకుముందు ఏ ఎగ్జామ్లు ఇచ్చింది, ఏ షిఫ్ట్లో ఇచ్చింది, ఏ సంవత్సరంలో ఇచ్చింది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందువల్ల మనకి దీనివల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులకి రాబోయే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, మనం చదివేది ఎలా ఉంది, దానికి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మా కోచింగ్ సెంటర్ నుంచి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఆర్థిక శాస్త్రం యొక్క వర్గీకరణ అనే అంశం నుంచి కొన్ని క్వశ్చన్లు అంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాటిల్లో మొదటి క్వశ్చన్ ఏంటంటే, which of the following economic activities falls under the primary sector? ఇక్కడ కింది వాటిలో ఏ ఆర్థిక కార్యకలాపాలు ప్రాథమిక రంగం కింద వస్తాయి? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రాథమిక రంగం అంటే తెలుసుకోవాలి. అట్లాగే తర్వాత సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం తెలుసుకోవాలి. అట్లాగే టెరిటరీ సెక్టార్ కూడా తెలియాలి. ఈ మూడు గురించి తెలిస్తేనే మీకు ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనకేమన్నాడు, ఇప్పుడు మనకి ప్రైమరీ సెక్టార్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ ప్రైమరీ కింద ఏ వస్తే అని అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి గనులు అనేది ఇది మనకి ప్రైమరీ సెక్టార్ కింద వస్తుంది. నెక్స్ట్ రెండోది ఎడ్యుకేషన్ వచ్చేసరికి మనకి సర్వీస్ సెక్టార్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ బ్యాంకింగ్ కూడా సర్వీస్, ఇది కూడా కాదు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ దేనికి సంబంధించింది, ఇది మనకి సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రీకి సంబంధించింది. ఈ మూడు కాదు. ఇక్కడ మైనింగ్ ఎందుకు మనం ప్రాథమిక రంగం అంటే అటువంటి అంటే ప్రాథమిక రంగంలో అంశం ఉంది, మిగతా మూడు కూడా సర్వీస్ సెక్టార్లో ఉన్నాయి కాబట్టి దానికి అది ఆన్సర్ కాదు. అంటే ఎడ్యుకేషన్ సర్వీస్ సెక్టార్లో ఉంది, బ్యాంకింగ్ సర్వీస్ సెక్టార్లో ఉంది, తయారీ రంగం వచ్చి మనం దేనికుండి సెకండరీ సెక్టార్లో ఉంది కాబట్టి ఈ మూడు కూడా రాంగు. మనకి పైది ఒకటే ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రెండో క్వశ్చన్ అంటే, which one of the following is not feature of an open economy? ఇక్కడ ఈ క్రింది వాటిలో ఏది ఓపెన్ ఎకానమీ లక్షణం కాదు అంటున్నాడు. మనకి ఓపెన్ ఎకానమీ లక్షణం కాదు అంటే అటువంటి అంటే ఏమన్నాడు, రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇక్కడ మనకి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత మనం ఏం చేసామంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత రిస్ట్రిక్షన్స్ అనేవి తీసివేసాం. నెక్స్ట్ రెండోది డీలైసింగ్ ఇండస్ట్రీస్. మూడోది ఫ్రీడమ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడుల స్వేచ్ఛ. ఫ్రీడమ్ ఆఫ్ ఇంపోర్ట్ టెక్నాలజీ సాంకేతిక దిగుమతి చేసుకునే స్వేచ్ఛ. ఇది మనకి ఏంటంటే ఇక్కడ లక్షణం కాదు అంటున్నాడు, నాట్ ఫ్యూచర్ ఓపెన్ ఎకానమీ అంటున్నాడు. వీటిల్లో ఏది ఫ్యూచర్ కాదంటే ఏ ఫ్యూచర్ కాదు కాబట్టి అది ఆన్సరు. ఈ మూడు కూడా దాని ఫీచర్స్ అంటే అటువంటి డీలైసెన్సింగ్ ఫీచరే, ఫ్రీడమ్ ఆఫ్ విదేశీ పెట్టుబడులు, అలాగే టెక్నాలజీ, ఈ మూడు కూడా దీని ఫ్యూచర్ కాదు కాబట్టి దేని ఫ్యూచర్ అంటే ఇది యొక్క నాట్ ఫ్యూచర్ అంటే ఆన్సర్ ఇది అవుతుంది, ఈ కావు అనమాట. ఇది మనకి ఎప్పుడు ఇచ్చాడు, మనకి 22లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ BCD ఈ మూడు ఆన్సర్లు కావు, ఇది ఒక్కటే ఆన్సర్ అవుతుంది. అంటే రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు దీంట్లో ఓపెన్ ఎకానమీలో. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెరిటరీ సెక్టార్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ క్రింది వాటిలో ఉపాధి తృతీయ రంగానికి ఉదాహరణ
అంటే తృతీయ రంగం ఏముంది మనకి చూసుకుంటే చూడండి, ఏ వచ్చి మనకి ఏంటి, మనకి కాటన్ ప్రొడక్షన్ ప్రతి అంటే మనకి ఇది ప్రైమరీ సెక్టార్. అట్లాగే మనకి ఫారెస్ట్ వచ్చి మనకి ఇది కూడా ప్రైమరీ సెక్టారే. ఇది కూడా ఆన్సర్ కాదు, ఏ కాదు, బి కాదు. సికి వచ్చేసరికి మనకి బోధన, టీచింగ్ అనేది ఇది సర్వీస్ సెక్టర్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. డి ఎందుకు కాదంటే ఇది కూడా ప్రైమరీ సెక్టారే, అందువల్ల ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే అర్థం ఏంటి, ఏ, బి, డి రాంగు, సి మాత్రమే కరెక్ట్ ఆన్సరు. అంటే తర్వాత 4th క్వశ్చన్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఇండిపెండెన్స్ వాజ్, అంటే స్వతంత్రానికి ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటున్నాడు. ఇక్కడ మనకి ఏ వచ్చి డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కాదు, అప్పుడు మనకి అభివృద్ధి చెందల. మూడోది డెవలపింగ్ అంటే అటువంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, ఇది కూడా కాదు. మూడోది మనకేంటి, అభివృద్ధి చెందని స్తబ్దత, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఇది ఆన్సర్ అంటే అభివృద్ధి చెందలేదు, మనకి ఏమి చేయాలో కూడా తెలియదు కాబట్టి ఆన్సర్ అవుతుంది. డి కూడా రాంగు. ఎందుకంటే రాంగు, అండర్ డెవలప్ అంటే వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ మనం నిర్వహించలేము. ఎందుకు నిర్వహించలేము అంటే అర్థం ఏంటి, మనం ఎక్కడున్నా మనకే తెలియదు. కాబట్టి మనకి ఏ, బి, డి రాంగు, ఓన్లీ సి మాత్రమే రైటు. ఇది మనకి ఎప్పుడు వచ్చింది, 2022లో మనకు వచ్చింది ఆర్ఆర్బి గ్రూప్ డిలో. అట్లాగే తర్వాత విచ్ వాజ్ ద ప్రిన్సిపల్ సోర్స్ అండ్ సెక్టార్ ఆక్యుపేషన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ద ఇండిపెండెన్స్. స్వతంత్ర సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థను ఆక్రమించిన ప్రధాన ఆదాయ రంగం ఏది అంటే ఇక్కడ చూడండి, మనకి సోర్సెస్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ప్రధాన ఆదాయ వనరు. ఆ రోజుల్లో మనకి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు, ఎటువంటి ఎడ్యుకేషన్ అంటే ఏ అంశాలు ఉండవు మనకి. అటువంటప్పుడు మనకి ప్రధాన వనరు ఎడ్యుకేషన్ కాదు. ఎందుకు ఎడ్యుకేషన్ కాదు, అప్పుడులో మనకి అభివృద్ధి అనేది లేదు. అట్లాగే తర్వాత ఇండస్ట్రీ కూడా లేదు, ఇది కూడా రాంగే. ఎందుకు రాంగు, చదువుకున్న వారు శాతం తక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమల నుంచి ఎక్కువ ఆదాయం రాదు. మూడోది అగ్రికల్చర్, ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఇది అగ్రికల్చర్ కరెక్ట్ ఆన్సర్ అంటే దాదాపు మనకి 90% జనాభా దీని మీద ఆధారపడి ఉంటాం. ఆ తర్వాత లిటరసీ లేని వ్యక్తులు అందరూ కూడా ఏ రంగం మీద పనిచేస్తారంటే వ్యవసాయ రంగం మీద పనిచేస్తారు, దాని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. అట్లాగే డి కూడా కాదు, సర్వీస్ సెక్టార్ అంటే ఎడ్యుకేషను, ఇండస్ట్రీ, సర్వీసు, ఈ మూడు కూడా ఎందుకు కాదంటే అక్షరాస్యత మీద ఆధారపడి ఉన్నాయి. ఆ రోజుల్లో మనకి అక్షరాస్యత లేదు కాబట్టి దేని నుంచి ఎక్కువ వచ్చేదంటే మనకి అగ్రికల్చర్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇది సి. నెక్స్ట్ వచ్చేసి మనకి అబౌట్ 85% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆఫ్ కలోనల్ ఇండియా డిపెండెంట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్ ఆఫ్ ఎకానమీ. ఇక్కడ వలస భారతదేశంలోని భారతీయ జనాభాలో దాదాపు 85% ఆర్థిక వ్యవస్థ ఏ రంగం మీద ఆధారపడి ఉన్నారు అంటే అర్థం ఏంటి, జనాభాలో 85% ఏ రంగం మీద ఆధారపడి ఉన్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఏ రంగం మీద ఆధారపడి ఉంటాయి అర్థం ఏంటంటే ఇక్కడ ఏ ఇస్ ద రాంగ్. ఎందువల్ల రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ ఉండాలి అంటే మనకి ఏం కావాలి, లిటరసీ కావాలి. లిటరసీ లేదు కాబట్టి ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్
హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ ఇది కూడా మనకి రాంగే. ఇక్కడ కూడా మనకి కొన్ని అంశాలతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి ఎడ్యుకేషన్ అవసరము, ఇంకా రిమైనింగ్ కూడా అవసరం కాబట్టి ఇది కూడా రాంగ్. అట్లాగే తర్వాత ఏది అగ్రికల్చరు, ఇది ఆన్సర్ కరెక్ట్. ఎందుకంటే సహజంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ద ఇండిపెండెన్స్ టైం. ఎందువల్ల అంటే లిటరసీ లేదు కాబట్టి. ట్రాన్స్పోర్టేషన్ కూడా రాంగే, అంటే ఇది కూడా అవకాశం ఉండదు. ఎందువల్ల అవకాశం ఉండదంటే సహజంగా ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా ఎక్కువ మంది ఆధారపడి ఉండరు. ఎందువల్ల లిటరసీ లేదు కాబట్టి, ఇతర అవకాశాలు కూడా లేవు కాబట్టి అది కూడా రాంగే. ఇప్పుడు ఆన్సర్ ఏమన్నా అవుతుంది మనకి అగ్రికల్చర్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ వచ్చి which of the following sectors in Indian economy is also known as service sector? అంటే భారత ఆర్థిక వ్యవస్థలో కింది వాటిలో ఏ రంగాన్ని సేవా రంగం కూడా పిలుస్తారు? ఏ రంగాన్ని సేవా రంగం పిలుస్తారంటే సహజంగా మనకి టెరిటరీ సెక్టార్ని సేవా రంగం అని పిలుస్తారు. అది ఆన్సర్ అవుతుంది. కానీ కింది ఎందుకు కాదు? ఇది అనార్గనైజ్ సెక్టార్లో మనకి సేవా రంగం ఉండదు, ఎక్కువ మంది కూలీలు పనిచేస్తూ ఉంటారు, ఇది కాదు. అట్లాగే సి ఎందుకు కాదంటే సెకండరీ సెక్టార్లో ఎవరు పనిచేస్తారు? వాటిలో కూడా మనకి పరిశ్రమలో పనిచేసే కూలీలు ఉంటారు. ప్రైమరీ సెక్టార్ అంటే మనకు తెలిసిందే, ఇది వ్యవసాయ రంగం కింద ఉంటుంది. అంటే ఈ 3 మనకు ఆన్సర్లు కాదు. అంటే తృతీయ రంగాన్ని మాత్రమే మనం అంటాం సేవా రంగం అంటాం, మిగతా రంగాలను సేవా రంగం అనం. ఇదేమో ఒకటేమో ప్రాథమిక రంగం అయింది, ఒకటి ద్వితీయ రంగం అయింది. అసంఘటిత రంగం అంటే ఇది కూడా ఆ రంగానికి సంబంధించింది కాదు కాబట్టి మనం ఏమంటాం ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎన్ ఎకానమీ. సేవా రంగ ఆర్థిక వ్యవస్థ యొక్క డాష్లో భాగం అంటున్నాడు. దేనిలో భాగం అంటున్నాడు? మనకి పబ్లిక్ సెక్టార్లో భాగం కాదు. ఎందుకు కాదు అంటే పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగం మీద ఆధారపడి అన్ని రంగాలు దాంట్లో ఉంటాయి. అట్లాగే తర్వాత టెరిటరీ సెక్టార్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సేవా రంగం అంటే బ్యాంకులు అదే రకంగా హోటల్స్, విద్య మొత్తం కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి సేవా రంగం. సెకండరీ సెక్టార్ కూడా కాదు. ఎందుకు కాదు? దీనిలో ఉన్నాయన్నీ ఇండస్ట్రీస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే ప్రైవేట్ అంటే మనకు తెలిసి ఇది మొత్తం వ్యవసాయ రంగం ఉంటుంది కాబట్టి మనకి డి కాదు, సి కాదు, ఏ కాదు, ఆన్సర్ ఏమవుతుంది టెరిటరీ సెక్టార్ అవుతుంది. దీన్ని సర్వీస్ సెక్టార్లో భాగం అవుతుంది. అట్లాగే తర్వాత గూడ్స్ దట్ ఆర్ బ్రాట్ నాట్ మీటింగ్ ద ఇమీడియట్ నీడ్ ఆఫ్ ది కన్సూమర్ బట్ ఫర్ ప్రొడ్యూసింగ్ అదర్ గూడ్స్ ఆర్ కాల్డ్. వినియోగదారుని తక్షణ అవసరాలను తీర్చడానికి కాకుండా ఇతర వస్తువులను ఉత్పత్తి చేయడానికి తీసుకొచ్చే వస్తువులను ఏమంటారు? ఇప్పుడు మనం వస్తువులు కావాలంటే మనకేం కావాలి? మనకి ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ కావాలి, క్యాపిటల్ గుడ్స్ కావాలి. అంటే వినియోగ వస్తువులు కాదు. ఎందువల్ల వినియోగ వస్తువులు ఎప్పుడవుతాయి? వస్తువుని తయారు చేసి నా తరువాత ఉపయోగ సిద్ధంగా ఉంటే దాని వినియోగ వస్తువు అంటాడు, అది కాదు. బి ఆన్సర్ అవుతుంది. ఎందువల్ల క్యాపిటల్ గూడ్స్ మనకు కావాల్సిందే. క్యాపిటల్ గూడ్స్ నుంచే మనం వస్తువులు తయారు చేస్తాం. కన్సంప్షన్ గూడ్స్ ఇది కాదు. ఇది ఎందుకు కాదంటే వస్తువు పూర్తిగా తయారైన తర్వాత కన్సంప్షన్ అవుతుంది, అది కూడా కాదు. ఫైనల్ గూడ్స్ అంటే అటువంటి రెడీ టు యూజ్ అంటాం. రెడీ టు యూజ్ చేయడానికి ఫస్ట్ ఏం కావాలి? మనకి క్యాపిటల్ గుడ్స్ కావాలి కాబట్టి డి కూడా కాదు ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఏమర్థం అవుతుంది? క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఉన్న వాటిలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఏ ఎందుకు అవుతుంది, బి ఎందుకు కాదు, సి ఎందుకు కాదు, డి ఎందుకు కాదు అని కూడా చెప్పాను. అట్టా మనం కానీ ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్తే విద్యార్థికి భయం పోతుంది, అట్టకి ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి
ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఎందుకు ఆన్సర్ కాదు, అది దేంట్లో ఉన్నది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.